హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ కంటెస్టెంట్లు వరుసగా మనం పేర్లు చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు చెప్పాను. జబర్దస్త్ నుంచి కానీ, అలాగే సింగర్స్ గురించి కానీ, యాక్టర్స్ గురించి, బుల్లితెర గురించి, ఇన్ఫ్లుయెన్స్, యూట్యూబర్ ఉంది. ఆల్రెడీ జబర్దస్త్ గురించి కిర్రా కార్పి గారి పేరు కన్ఫర్మ్ అయింది కూడా విన్నాము. ఆయన గురించి కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం, మీరు అది చూశారు. ఇప్పుడు మరొక కంటెస్టెంట్, అంటే ఒక విధంగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ అయిన తర్వాత బిజీ ఆర్టిస్టులు, అందులో ఉన్న యాక్టర్స్ బిజీ అయిపోయిన నేపథ్యంలో, ఆర్టిస్టులుగా మారిన నేపథ్యంలో మెల్లమెల్లగా జబర్దస్త్ క్రేజ్ తగ్గుతుంది, పలచబడుతున్న టైంలో ఒక వ్యక్తి ఒకే రకమైన ప్రోగ్రామ్ని సుమారుగా ఒక 50 ఎపిసోడ్లు చేసి మెప్పించాడంటే చిన్న చితక విషయం కాదు. చాలామంది సూర్యకాంతం పేరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఒకే రకమైన పాత్ర, ఒకే రకమైన గయ్యాలి పాత్ర, ఒకే రకమైన అత్తగారి పాత్ర, ఒకే రకమైన సాధించే పాత్రని ఎన్ని పాత్రలుగా చూపించి ఇప్పటికీ ప్రేక్షక హృదయాలు నిలిచిపోయారు సూర్యకాంతం గారు. ఎలాగో అదే కాన్సెప్ట్తో ఆయన చాలా షూటింగ్ నేపథ్యంనే కామెడీగా స్కిట్ చేసి ప్రతిసారి కూడా ప్రేక్షకుల మనసును మెప్పించాడు. అతనే మరి ఇంకెవరో కాదు, బుల్లెట్ భాస్కర్. ఎస్, ఇండస్ట్రీకి చిన్న చిన్న స్టేజ్ షోలు చేస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్గా వచ్చిన బుల్లెట్ భాస్కర్ ఈరోజు జబర్దస్త్ డౌన్ అయిపోయిన టైంలో ఒక స్థాయిలో నిలబెట్టారు. ఆ బుల్లెట్ భాస్కర్ మనందరికీ తెలుసు, మహేష్ బాబుని చాలా బాగా అనుకరిస్తారు, మహేష్ బాబుని ఇమిటేట్ చాలా బాగా చేస్తారు. బుల్లెట్ భాస్కర్ చాలా వరకు ఈ మధ్య కాలంలో ఇటు సినిమాల్లో అడపాదడపా కనిపించిన స్టేజ్ షోస్కి, టీవీ ప్రోగ్రామ్స్కి ఎక్కువగా క్రేజీ హీరోగా, క్రేజీ కమెడియన్గా కూడా రాబోతున్నారు. సో బుల్లెట్ భాస్కర్ను కూడా బిగ్ బాస్ టీమ్, బనీజాయ్ టీం ఆల్మోస్ట్ అలా ఓకే చేసినట్టు తెలుస్తుంది. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే జబర్దస్త్లోకి ఈసారి ఇద్దరు జబర్దస్త్ ఆర్టిస్టులు రాబోతున్నారు. ఒకరు కిర్రా కార్పి, రెండోది బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్ ప్రతిసారి కూడా సినీ నేపథ్యంతో ఒక కంటెస్ట్ చేసి ఒక స్కిట్ చేసి దాన్ని మెప్పించారు. వచ్చిన ప్రతి జడ్జి కూడా, జడ్జిలు కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి దాన్ని బాగా యాప్ట్ అయ్యి, కనెక్ట్ అయ్యి బాగా ఇష్టపడుతున్నారు. సేమ్ అంటే వాటి మీద ఎక్కువ చేశారు. చేయడంతో అలా మెప్పించడం కూడా గొప్ప విషయమే. సో బుల్లెట్ భాస్కర్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వాటిలో కూడా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్ 8కి రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఆయనకి అన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ, ఇంటర్వ్యూ కానీ అన్నీ అయిపోయాయి. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే బుల్లెట్ భాస్కర్ కూడా కిర్రా కార్పితో పాటు సీజన్ 8లోకి అడుగు పెట్టబోతున్నారు. సో బుల్లెట్ భాస్కర్ ఎప్పుడూ కామెడీగా ఏది చేసినా కూడా తన ఫాదర్తో పాటు కూడా కొన్ని స్కిట్స్ చేశారు, మనం చూసాం. అంటే ఫాదర్తో కూడా అంత పెద్ద వయసున్న అతనితో కూడా అంత జోవియల్గా, ఫ్రెండ్లీగా గడిపే వ్యక్తి ఇక్కడ సీజన్ 8లో టిపికల్ క్యారెక్టర్స్, టిపికల్ యాటిట్యూడ్స్తో ఉన్న వాళ్ళతో ఎలా ఉంటాడనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ దేర్ ఇస్ నో డౌట్, ఎందుకంటే ఆయన ఎవరితో అయినా చాలా జోవియల్గా, ఫ్రెండ్లీగా ఉంటాడు కాబట్టి బుల్లెట్ భాస్కర్ అవలీలగా అందరి మనసులను దోచేసుకుంటారు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. బట్ మోర్ ఓవర్ ఆయన చూడడానికి కూడా పర్సనాలిటీ మంచి బౌన్సర్లా కూడా ఉంటుంది. దాని మీద కూడా చాలా పంచులు పేలాయి ఆయన మీద. బట్ ఆయన అది అవేం పట్టించుకోడు. ఒకసారి ఒక క్యారెక్టర్ కోసం ఆయన గుండుతో కనబడాలని జస్ట్ సినిమా కోసం గుండు చేయించుకున్నారంటే సినిమా ఒక 80-90 రోజులు నడుస్తుంది, చేయించుకున్నాం పర్వాలేదు. బట్ ఒక సింగిల్ డేలో ఒక క్యారెక్టర్ ఆ రోజులో ఒక 2-3 ఎపిసోడ్లు షూట్ చేస్తే ఒక ఎపిసోడ్ కోసమే గుండు కూడా కొట్టించుకొని అంత డెడికేటెడ్గా పెర్ఫామ్ చేశారు. కాబట్టి మేబీ ఆ నిబద్ధత కోసమే బుల్లెట్ భాస్కర్ని ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లోకి తీసుకున్నారేమో అనిపిస్తుంది. అయినా ఉండొచ్చు, వాళ్ళకి ఇదే ఆధారం, ఇదే ఫుడ్ పెడుతుంది కాబట్టి దాంట్లో అంత కమిట్మెంట్గా ఉంటారు. జబర్దస్త్లో చాలామంది టీమ్ లీడర్స్ అయిపోయినా వాళ్ళందరూ ఈయనకన్నా బాగా ముందు ఫార్వర్డ్కి వెళ్ళినా ఈయన జబర్దస్త్ని వదులుకోలేదు. జబర్దస్త్ని నడిపించుకుంటూనే, జబర్దస్త్ని చేసుకుంటూనే మిగతా కార్యక్రమాలు చేశారు కాబట్టి అంత కమిట్మెంట్ ఉన్న కమెడియన్గా డెవలప్ అయ్యారు. కాబట్టి బుల్లెట్ భాస్కర్ పేరు కూడా ఈసారి బిగ్ బాస్ టీం సజెస్ట్ చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ హౌస్లోకి సీజన్ 8లోకి లిమిట్ లేదు అనే కాన్సెప్ట్లోకి ఎంటర్ అవబోతున్నారు. సో ఆల్ ది బెస్ట్ టు బుల్లెట్ భాస్కర్. ఈసారి పంచులతో ప్రేక్షకుల మనసు కూడా దోచుకోవాలని కోరుకుంటున్నాను. కంటెస్టెంట్లతో కూడా ఏ విభేదాలు లేకుండా సక్రమంగా నడుచుకోవాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు బుల్లెట్ భాస్కర్.